గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన డిప్యూటీ సీఎం గారు కానీ లేదంటే ఇతర మంత్రులు కానీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కానీ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి కానీ చాలా గొప్పగా చెప్తుంటారు. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని చాలా మద్దతు ఇస్తుంది, చాలా సహాయ సహకారాలు అందిస్తుంది మన ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేకించి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చాలా గొప్పగా చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేశారనేది చూస్తే 480 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్కి, అంటే చేసిన పనుల్లో వాడిన మెటీరియల్కి సంబంధించి కొంత, కూలీలకు ఇవ్వాల్సింది కొంత, ఇవన్నీ కలిపి మెయింటెనెన్స్ కొంత, ఇవన్నీ కలిపి బిల్స్ రిలీజ్ చేస్తుంటారు. 2025-26 అంటే పోయిన మార్చికి ముందు అనుకోండి, అంటే ఇంకా మార్చి రాలేదు కదా. ఈ సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత నిధుల్ని 480 కోట్లు రిలీజ్ చేసి వెంటనే వెనక్కి తీసుకున్నాం. ఖజానాలో జమ కూడా కాకముందే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో కూడా జమ కాకముందే లాగేసుకుందట. మళ్ళీ ఈసారి జమ చేస్తామని చెప్పిందట. ఎప్పుడు? దీనికి సంబంధించిన అధికారుల్ని సంప్రదిస్తే వాళ్ళు ఇదేదో సాంకేతిక సమస్య వల్ల జరిగింది, అదేమీ నష్టమే లేదు, భయపడాల్సింది లేదు. ఈ భయపడాల్సింది లేదనే పదం స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. వాడు డబ్బులు కాదు కదా, స్టాక్ మార్కెట్లో ఈడు పెట్టుబడి పెట్టిన తాలూకు సొమ్ములో సగం అయిపోయినా, 0 అయిపోయినా భయపడాల్సింది లేదంటున్నారంట. ఇలా ఈ భయపడాల్సింది లేదు, తొందరలోనే డబ్బులు పడతాయి అన్నారంట. కేంద్ర ప్రభుత్వం ఆ 480 కోట్లు ఎందుకు మంజూరు చేసింది, ఎందుకు వెనక్కి తీసుకుంది? ఇది మెటీరియల్ కాంపోనెంట్కి. మరి ఈ బడ్జెట్ మీద మాట్లాడిన కేంద్ర మంత్రి గారు ఉపాధి హామీ పథకం కింద 8,000 కోట్లు 6,000 కోట్లు ఎంతో చెప్పినట్లున్నారు. అందులో మెటీరియల్ కాంపోనెంట్ ఎంత అంతా అని చెప్పేసి. మరి ఇది వాళ్ళ దృష్టికి వచ్చిందా? కూటమి ప్రభుత్వ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి తెలియాలి. ఈ కేంద్ర ప్రభుత్వం మనకు ఇస్తున్న మద్దతు ఆహా ఓహో అంటుంటారు కదా. 480 కోట్లు మస్టర్ల విషయంలో అయితే వీళ్ళు అందరూ కలిసి ఏం చెప్పారంటే, వీళ్ళందరూ దొంగలుగా తెలిసారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ దొంగలు ఉన్నారు, పని చేయకుండానే చేసామని చెప్పి తెప్పించుకుంటున్నారు డబ్బులు అని కూడా. అంటే పనికి ఆహార పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద వెళ్ళిన వాళ్ళు పని చేయకుండానే డబ్బులు నొక్కేస్తున్నారట. దీనికి ఎవరు సాయం చేస్తారు? అధికారులే కదా. అందుకనే మొన్న కోత పెట్టారు, దాని తర్వాత వాత పెట్టారు, మొత్తానికి పథకాన్నే రద్దు చేసేసి వేరే కొత్త పథకాన్ని తెచ్చారు. ఇప్పుడు ఈ 480 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్లో ఏ తేడా వచ్చి వెనక్కి తీసుకున్నారు? అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి? డబ్బులు వేసి వెనక్కి తీసుకోవడమే కాకుండా మంజూరు చేసి ఖజానాలో జమ చేయటానికి ముందే ఆ ఉత్తర్వులు కూడా వెనక్కి రద్దు చేశారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇదేదో టెక్నికల్గా చేసింది కాదు, టెక్నికల్ ఇష్యూస్తో కాదు, సంథింగ్ ఏదో ఊహించే 2023-24, 2021-22 మధ్య జరిగిన పనులు కాదు, 2025-26 మధ్య. అంటే 2025 మార్చి నుంచి 2026 మార్చిలోపు. ఇంకా మాట్లాడాలంటే 2025 మార్చి నుంచి 2026 డిసెంబర్ లోపే. ఫస్ట్ క్వార్టర్ అయితే ఇంకా ఘోరం. కాబట్టి ఈ 480 కోట్లు ఎందుకు ఆపారు? ఇదేనా కేంద్ర ప్రభుత్వం మనకిచ్చే మద్దతు? చెప్పాలి కదా. ఎవరు దొంగలు ఇక్కడ? అధికారులేనా? అంతేనా? ఇంకెవరు లేరా? అంటే మనం విమర్శలు చేయమంటే మాత్రం ఆహా మన వాళ్ళ చాకచక్యం కానీ, ఆ తెగింపు కానీ బ్రహ్మాండంగా వస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇలా చేయటం మీద నోరెత్తగలరా? ఎందుకు నోరెత్తారు? ఎత్తరు. తేలిగుట్టిన దొంగల్లాగా అధికారులు వీళ్ళందరూ వ్యవహరిస్తూ, పైగా ఏం చెప్తారంటే చివరాఖరికి ఇందులో ఇంకెవరో చేసిన నిర్వాకానికి మేము బలవుతున్నాం అన్న రీతిలో సాగబోతుంది. చిరంజీవి శ్రీదేవి పెళ్ళి ఆడియో క్యాసెట్ చాలామంది వినే ఉంటారు. విననే వాళ్ళకి మళ్ళీ మనం ఒకసారి ఆడియో క్యాసెట్ పెట్టి వింటాం. అందులో నాగభూషణం గారు ఒక సినిమా చేస్తామంటారు. దానికోసమని అందరు హీరోలు తమ పుత్రరత్నాలని హీరోలుగా పెట్టుకోమని సిఫార్సు చేస్తూ ఉంటారు.
సిఫార్సు చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని అంటే వాళ్ళ కొడుకుల్ని హీరోలుగా పెట్టుకోండి అని సిఫార్సు చేయడానికి వెళ్తున్నప్పుడు నాగభూషణం గారి ఎక్స్ప్రెషన్ ఉంటుంది అన్నమాట ఆడియోలోనే. నాగభూషణం గారు మా అబ్బాయి నాలాగే మంచి నటుడు అవుతాడు, మీకు మీ వెనక నుంచి సహకారం ఎప్పుడో ఉంటుంది సినిమాకి అంటే, నాయన ఈ వెనక నుంచి సహకారం అస్సలు తట్టుకోలేకపోతున్నాం, మామూలుగా వద్దురా బాబు, ఒక ఆయన ముందు నుంచి ఒక ఆయన వెనక నుంచి ఈ మద్దతు అస్సలు తట్టుకోలేకపోతున్నాం, సినిమా తీసినప్పుడు తప్పకుండా చెప్తాలే అంటాడు. అలాగా ఈ మద్దతు ఏదైతే ఉందో కేంద్రం నుంచి మనకి మద్దతు లభిస్తుందే, అబ్బు అస్సలు తట్టుకోలేకపోతున్నాం. చచ్చి చెడి చేసిన పనులకి 480 కోట్ల రూపాయలు రావటము, దాని గురించి మా వాళ్ళందరం తైనాతీలతో చెక్క భజన చేసుకుంటూ ఆహా ఓహో అని భజన చేయటం. ఈలోపు ఇది జరిగితే ఏది మేము పెద్ద విలువలు కలిగిన వాళ్ళం, విశ్వసనీయత ప్రమాణాలు పాటిస్తామని చెప్తూ ఎక్కడో ఇంత ఒక మూల వార్తలాగా వేసుకున్నారనమాట. మరీ వేసుకోకపోతే బాగుండదు అన్నట్టు. అది పెద్ద విషయం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదన్నా ఇలాంటిది 10 కోట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్నా కూడా అమ్మో చూసారా ఎంత అవినీతి పరులు కాకపోతే ఇలా జరుగుతుంది, ఇది ఏం జరిగింది అనేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? టెక్నికల్ ఇష్యూనేనా? టెక్నికల్ ఇష్యూ అయితే ఓకే. టెక్నికల్ ఇష్యూ అయితే నాకు తెలిసి అసలు పేపర్ దాకా కూడా రానేవారు, వార్తను రానేవారు. ఆ 480 కోట్లు ఎలా ఖర్చు చేశారు, దానికి లెక్కలు ఏమన్నా అడిగారా? యూసీలు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన చిక్కులా? లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యవేక్షణ అధికారులు ఎవరో ఒక లేడీ లాస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ చాలా తప్పిదాలు జరుగుతున్నాయి తెలంగాణ ఏపీలో అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆవిడేమైనా కనిపెట్టారా? అలాంటి పర్యవేక్షణ ఏమైనా జరిగిందా? విజిలెన్స్ వాళ్ళు ఏమైనా చేశారా? ఎందుకు కొర్రీ చేశారు? ఆంధ్రప్రదేశ్ అంటే అంత అలుసా కేంద్రానికి? 480 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి. ఇదే హెడ్డింగ్ పెట్టింది కూడా ఈ దినంలో. తమ్ముళ్ళలో పెడదామంటే వాళ్ళ తాలూకు క్లిప్పింగ్లు కానీ పేపర్ ప్రకటనలు కానీ ఏవైనా అట యూట్యూబ్లో కానీ ఎక్కడా పాడుకోవడానికి వీల్లేదట. వీళ్ళు మాత్రం ప్రజల తాలూకు వార్తల కింద వాళ్ళ అనుమతి తీసుకొని ప్రచురిస్తున్నారా? వాళ్ళ అనుమతి తీసుకునే వాళ్ళకి పేర్లు పెడుతున్నారా? వాళ్ళ అనుమతి తీసుకునే అన్ని రకాల వార్తల్ని పబ్లిష్ చేస్తున్నారా? అడిగేవాళ్ళు లేరు. వాళ్ళు మాత్రం ఇచ్చేసుకుంటూ యాడ్స్ ఇస్తూ తిరుక్కుంటారనమాట. ప్రకటనలు ఇచ్చి మా పత్రికలోని ఏ భాగం కట్ చేసి పెట్టినా ఊరుకోము, ఉరిదీస్తామన్నట్టు పెట్టారు. ఇది పత్రికా విలువలు. ఈ వార్తకి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళది. సరే, వాళ్ళు ఏది ప్రాధాన్యత ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు ఏదన్నా ఒక 100 కోట్లు వస్తేనే ఆహా ఓహో. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఏం సాధించుకొచ్చారు, ఏం మాట్లాడట్లేదు ఏంటంటే ఏదో పిఎం ప్రణామం అనేది కింద 100 కోట్లు 150 కోట్లు అయితే ఇచ్చారని చెప్పి నామకే వాస్తే చెప్పారు. మరి 480 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటే వార్త కాదా?